వచ్చేయండి, రెండో గేట్కి రెండో గేట్కి వచ్చేయండి సార్. హెల్త్ ఎలా ఉంది సార్? హెల్త్ ఎలా ఉంది? రేపు వస్తానండి. జరుగు గెలిక మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా అని చెప్పారు. చెప్పారు సార్, చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అలోన్గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది. అంటే 22 hours కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా, అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది. కాబట్టి అలా వస్తుందని చెప్తే ఆయన కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను, నేను టెంపరీ కాబట్టి మీరు పెటిషన్ వేసుకోండి అన్నారు. అలానే వేసి మనం తెచ్చుకోవాలి. ఏం ఇబ్బందులు ఏం లేవు. అదే చెప్పారు కదా, ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే వేరే అడిగారని చెప్పారు అంతే. నేను చెప్తారు చూడండి, అది అది తినకు తెలుసు. నా కేసుల గురించి అంత ఐడియా లేదు. వరుసగా 5 కేసులు నమోదు చేశారు వల్లభనేని వంశీ గారి మీద, ఒకదాని తర్వాత ఒకటి. కేసులకు సంబంధించి ఎట్లా చూడాలి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని మేము మొదటి నుంచి చెప్తుందే కదా, ఏ కేసుల్లో కూడా నిజాలేం లేవు. ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు. ఇవన్నీ ఒక దాంట్లో బెయిల్ వేసాం. ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్గా వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకున్నాం. అన్నీ కలిపి వీ కెన్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు. ఇప్పుడు సత్యవర్ధనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి SC ST కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో, భవిష్యత్తులో కూడా అన్నీ అలాగే జరుగుతాయి.